వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పుచ్చపండు పై తొక్కతోటి టూటీ ఫ్రూటీ తయారు చేస్తాము. పుచ్చపండుని ఇప్పుడు సగం కట్ చేసి పెట్టుకుందాము. సగభాగం తీసేస్తున్నా. సగభాగం తొక్కతోటి టూటీ ఫ్రూటీ చేస్తాను. ఈ లోపల పార్ట్ అంతా తీసేసేయాలి. కట్ చేసుకుని ఈ విధంగా నీట్గా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ పార్ట్ కూడా తీసేసేయాలి, పొట్టు కూడా తీసేసేయాలి మొత్తము. ఇట్లా ఈ విధంగా గ్రీన్ పార్ట్ మొత్తం పొట్టు అంతా తీసేసేయాలి అన్నిటివి. ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి అన్ని తొక్కలకి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లో 4 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి, అంటే 1 లీటర్ నీళ్ళు. ఈ లీటర్ నీళ్ళలో ఇప్పుడు కట్ చేసుకుందాం, తొక్కలు వేసుకుందాం. ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు నీళ్ళల్లో మరగనివ్వాలి. 5 నిమిషాలు మరిగితే చాలా, ఎక్కువసేపు మరగనియొద్దు, మెత్తబడిపోతాయి. 5 నిమిషాల పాటు బాగా మరిగినాయి ముక్కలు నీళ్ళల్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్ట్రైనర్లో వేసుకుందాం. నీళ్ళన్నీ పోయేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకుని గిన్నెలో పెట్టేసుకుందాము, నీళ్ళు పూర్తిగా పోయే వరకు. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుందాము. దీంట్లో 1/2 కప్పు చక్కెర వేసుకుందాం. ఈ కప్పుతో నాకు 2 కప్పుల ముక్కలు వచ్చినాయి. 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్ళు పోసుకోవాలి. చక్కెర పాకం పట్టుకోవాలి. తీగ పాకం వచ్చే వరకు పట్టాలి. చక్కెర లేత తీగ పాకం వస్తుంది. ఇప్పుడు పాకం స్ట్రైనర్లో వేసుకుని ముక్కలను చక్కెర పాకంలో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు చక్కెర పాకంలో మరగనివ్వాలి ముక్కలను. ముక్కలు చక్కెర పాకంలో మంచిగా 5 నిమిషాల పాటు బాగా మరిగినాయి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుందాము. వెనీలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొద్దిగా చల్లారనివ్వాలి ముక్కలని. పాకంలో ఉన్న ముక్కలు కొద్దిగా చల్లబడ్డాయి. ఇప్పుడు నా దగ్గర 4 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 గిన్నెలలో తీసుకోవాలి. 4 గిన్నెలలో తీసుకుంటున్నాను. ఈ విధంగా 4 బౌల్స్లో వేసుకొని కొద్దిగా షుగర్ సిరప్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు వీటిలో కలర్స్ వేసుకుందాము. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వేసుకుందాము. ఇప్పుడు ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఇవన్నీ కలర్స్ వేసుకొని కలుపుకోవాలి. కలర్ మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్. ఈ విధంగా మంచి అన్ని కలర్స్ కలిసి
ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలర్స్ కలిసేటట్టు కలిపి మూత పెట్టి పెట్టుకుందాము. రాత్రంతా ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇట్లా చేయడం వల్ల మంచిగా కలర్స్ పడతాయి ముక్కలకు, స్వీట్ కూడా మంచిగా పట్టుకుంటుంది. రాత్రంతా ఈ విధంగా మూత పెట్టి పెట్టేస్తాము. రాత్రంతా బాగా నానే చక్కెర పాకం ఫుడ్ కలర్లో. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లో వేసుకొని ఆరబెట్టుకుందాము. కొద్దిగా మనం షుగర్ సిరప్ వేసుకున్నాం కదా, 1 స్పూన్. ఏదైనా వాటర్ ఉంటే కొంచెం వంపేసేసి ఇలా ప్లేట్లో ఆరబెట్టుకుందాము టిష్యూ పేపర్ వేసి. తడిగా ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి ఒకటి కలర్లు అంటుకుంటాయి. కొంచెం దూరంగానే వేసుకోవాలి. వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. వీటిని ఈ విధంగా పేపర్లో కొంచెం విడివిడిగా వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుందాం. ఫ్యాన్ గాలికి పూర్తిగా ఆరిపోయినాయి. టూటీ ఫ్రూటీ రెడీ అయింది. కలర్ ఏమంటట్లేదు, మొత్తం పూర్తిగా ఆరిపోయినాయి. మనం వేస్ట్ అని పడేసే పుచ్చపండు తొక్కలతో టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసామో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.